ఈరోజు ఈ రాష్ట్రంలోని చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఎవరైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలందరికీ చదువుకునే పిల్లలకి యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, షూస్, బెల్ట్లు, సమస్తం వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ మంచి భవిష్యత్తుకి కావాల్సినటువంటి అన్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వమే ఉచితంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తా ఉన్నాం. ఇంతేకాకుండా మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఒక పౌష్టికాహారాన్ని, ఏదో క్వాలిటీ లేని ఫుడ్ కాకుండా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా పౌష్టికాహారం మెనూని తయారు చేసి మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతా ఉన్నాం. ఇది కాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా అనారోగ్యం అయితే అనారోగ్యానికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇవాళ ఐ క్యాంపు మా ఆప్థమాలజిస్టులు, డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు వాళ్ళందరినీ పెట్టి పిల్లలందరూ ఐ విజిబిలిటీని టెస్ట్ చేసి వాళ్ళందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో, ఎయిడెడ్ స్కూల్స్లో ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా కూడా పిల్లలకు అండగా ఉంటాం. మాకు చాలా సంతోషం. 2014-2019లో అప్పుడు ఇంకా మెరుగైగా పిల్లలందరికీ సైకిల్ కూడా ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు పిల్లలందరూ కూడా నరకం చూశారు. గవర్నమెంట్ స్కూల్స్లో, ఎయిడెడ్ స్కూల్ చదువు పిల్లల్ని పట్టించుకున్న నాదురే లేకుండా పోయాడు. మళ్ళా 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఇవాళ స్కూల్స్కి పూర్వ వైభవం వచ్చింది. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది, అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఈ బిషప్ ఆంజనేయ స్కూల్ చాలా చరిత్ర కలిగినటువంటి స్కూల్. ఇది గర్ల్స్కి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్కూల్స్. ఎంతోమంది స్కూల్స్ నుంచి ఉన్నతమైన విద్యని అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు అనేక పొజిషన్స్లో ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడే మా అక్క కూడా ఈ స్కూల్లో చదువుకోవటం మాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. 100 సంవత్సరాలు నిండుతున్న బిషప్ ఆంజనేయ స్కూల్స్ ఇవాళ కూడా ఆ క్వాలిటీలో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అందరూ హెచ్ఎం గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మంచి పిల్లలందరినీ తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళందరికీ కాపాడుకుంటాం. సంతోషం. వాళ్ళని కూడా అభినందిస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో, ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లల కోసం ఎంతవరకైనా మేము ఈ ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని తెలియజేస్తాం.